హిందుస్థాన్ షిప్ యార్డ్ ఐఎన్టీయూసీ గుర్తింపు యూనియన్ మరియు ఇందిరా ప్రియదర్శిని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు సర్వసభ్య సమావేశం మాల్కాపురం మరడిమాంబ కళ్యాణ మండపంలో జరిగింది. షిప్ యార్డ్ ఐఎన్టీయూసీకి మనం గత సంవత్సరం చేసాము. మళ్ళీ గెలిచిన తర్వాత కంపల్సరీగా మనం ఎన్నో పనులు మన మేనేజ్మెంట్ నుంచి రావాల్సిన మొండి బకాయిలు కానీ ఏమన్నా అన్ని మనం తీసుకొని సంక్షేమ దిశగా పయనిస్తున్నాం. మనకి కంపెనీని వెల్ఫేర్గా ప్రతి విషయంలోని మనం కార్మికుడికి సంక్షేమం ఏవేవి రావాలో అన్నీ తెచ్చుకుంటూ ఆర్డర్స్ కూడా సరిపడా ఆర్డర్స్ కూడా తెచ్చుకుంటూ దానిపై కూడా మనం కృషి చేసి సంస్థ ప్రజాపంలో నడిచేలాగా ఖచ్చితంగా ఐఎన్టీయూసీ ఎప్పుడు తోడుండి యాజమాన్యంతో మనం ప్రతి విషయం మీద మాట్లాడుతూ మన కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ మనకు కావాల్సినవన్నీ రప్పించుకొని మనం అన్ని కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. తప్పకుండా మాకైతే ధీమా ఉంది. ఏవైతే మేము హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ గెలుస్తామని చెప్పి ధీమా అయితే మేము చాలా ఇదిగా ఉన్నాం. ఇది మా విశ్వాసం. వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు మేము ఒకటే చెప్పాం, టీఎఫ్సీకి కానీ చైర్మన్ గారికి కానీ, సార్ వీళ్ళు కూడా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఇలా సర్వీస్ చేస్తూ ఉన్నారు, ఈరోజు రిటైర్ అవుతున్నారు. రిటైర్ అవుతున్నప్పుడు అదే హాస్పిటల్లో ఒక పర్మనెంట్ కార్మికుడికి స్టాఫ్తో పాటు ఈ ఎల్ఎన్ఎం సిరీస్కి సన్మానం చేస్తున్నారు. అక్కడే ఈ సిల్వర్ పేపర్తో పర్మనెంట్ వాళ్ళకి ఇచ్చి ఈ ఎల్ఎన్ఎం సిరీస్కి ఇవ్వకపోతే ఇవేమీ తెలియని ఆ ఎల్ఎన్ఎం సిరీస్ సోదరుల పిల్లలు డాడీ ఆ ఎంకులకి ఇచ్చారు మీకు ఇవ్వలేదు ఏంటి కారణం అని పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఈ సన్మానానికి రాకుండా అప్పారవ